హాయ్ ఫ్రెండ్స్, టైం అనేది ఎప్పుడు కూడా అకార్డింగ్ టు అవర్ మెంటాలిటీ ఆర్ మన సైకాలజీ ప్రకారం నడుస్తూ ఉంటుంది. అంటే క్లాక్ వైజ్ నడిచే టైము అది రొటీన్గా సాగిపోతూనే ఉంటుంది, అంటే కాలం గడిచిపోతూనే ఉంటుంది. కానీ అకార్డింగ్ టు అవర్ సైకాలజీ అంటే స్లోగా, ఫాస్ట్గా, హ్యాపీగా, సాడ్గా, అలాగే పెయిన్గా, బోర్డ్గా, ఇలా మనకి మన మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తే టైం కూడా అలా స్పందిస్తూ ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు అవర్ సైకాలజీ ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నా, ఏంటి ఈ టైం ఇంకా గడిచావుదేంటి, మనం ఎదురు చూసేవాళ్ళు ఇంకా రారేంటి, ఈ టైం ఎప్పుడు గడుస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అది టైం స్లో కాదు, మన మెంటాలిటీ. అలాగే మనం ఎక్కడికైనా తొందరగా చేరుకోవాలి, లేట్ అయిపోతూ ఉంటుంది. అబ్బాబాబా ఈ టైం ఏంటి ఇలా పరిగెడుతుంది, కొంచెం స్లోగా నడిస్తే ఏం పోయింది, అబ్బాబా ఎంత లేట్ అయిపోతుందో అని మనం హడావిడిలో టైంని తిట్టుకునే సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది ఇంకపోతే సాడ్, అలాంటప్పుడు మనకు టైం డెడ్లీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అబ్బా ఈ టైం ఏంటి ఇలా చచ్చింది, మన టైం అసలు బాగుంచావలేదు అనుకుంటాము. అది టైము దాని పాటిగా తిరుగుతూనే ఉంటుంది, బట్ మన ఫీలింగ్స్ ఏంటి ఇలా ఉంది, ఇలాంటి టైం ఎప్పుడు రాకూడదు ఇంక మనకి అనిపిస్తూ ఉంటుంది సాడ్ టైమింగ్స్లో. అలాగే మనం హ్యాపీగా ఉన్నప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా ఎంత బాగుందో, ఈ టైం ఇలాగే ఉండిపోతే బాగుండు, ఇది కదలకుండా ఉంటే బాగుండు, ఇలాగే ఉండాలి మనం అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం బోర్డ్గా ఉన్నప్పుడు అబ్బా ఈ టైం ఎంత ఎలా కిల్ చేయాలి, ఇంత లాంగ్గా ఉంది ఏంటి డే అంతా, ఎలా ఇప్పుడు ఈ టైంని ఎలా కిల్ చేయాలి, మనం దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా డ్రాగ్ చేయాలి అని చెప్పేసి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇదంతా కూడా క్లాక్ పని క్లాక్ చేసుకుంటూ పోతుంది. అంటే ప్రపంచంలో తిరిగి తెచ్చుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది గడిచిన టైం మాత్రమే. అంటే గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పటికీ కూడా తీసుకురాలేదు. సో టైం విల్ మూవ్ అకార్డింగ్ టు అవర్ మెంటాలిటీ ఆర్ సైకాలజీ, నాట్ బై క్లాక్ అనమాట, కొన్ని సందర్భాల్లో, సమయాల్లో. అయితే మనము ఎప్పుడైనా సరే నైస్ టైంనే కోరుకుందాం, అలాగే టైంని వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేద్దాం. హ్యావ్ ఏ నైస్ టైం.